మంచి మాట. వీడియో చూస్తున్న మీ అందరికీ వందనం, అభివందనం. మరొక మంచి మాట చెప్పుకుందామా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక మంచి మాట 2 సూత్రాలు, 2 సూత్రాల గురించి చెప్పుకుందాం. కుటుంబానికి 2 సూత్రాలు మనం పాటించాలండి. ఎలాగంటే, ఒకటి నిజం. అన్ని నిజాలు చెప్పకూడదండి. కొన్ని నిజాలు చెప్పకూడదు. నిజాను దాచిపెట్టడం కూడా ఒక్కొక్క పరిస్థితిలో మంచిదవుతది. ఆ సమయంలో నిజం చెప్పాల్సొచ్చినప్పుడు మౌనంగా మనం ఉన్నట్లయితే, కొంత సమయం జరిగిన తర్వాత, కొంతకాలానికి అసలు విషయం, అసలు నిజం తెలిసిన తర్వాత, దాని యొక్క ఫలితం చాలా సంతోషంగా ఉంటుందండి. అట్లాగే అబద్ధం అస్సలు ఆడకూడదు. నిజం కొన్ని సందర్భాల్లో చెప్పకుండా ఉండటమే మంచిది అని అన్నానని అబద్ధం ఆడొచ్చా అని మీరు అనుకుంటున్నారేమో. నో అండి. అబద్ధాలు అస్సలు ఆడకూడదు. కొంతమంది కొన్ని కఠినమైన పరిస్థితుల్లో నుండి, వాటి యొక్క పరిస్థితి నుండి బయటికి రావటం కోసం అబద్ధం చెప్తూ ఉంటారు. ఎంతటి కఠినమైన పరిస్థితిలోనైనా సరే మనం అబద్ధం ఆడకుండా, అవతల వారు ఎంత అపార్థం చేసుకుంటున్నప్పటికి కూడాను మౌనం వహిస్తే ఏదో ఒక సందర్భంలో విషయం తెలుస్తుంది. అబద్ధం ఆడకుండా ఉండటం వలన మనం ఎందుకు మౌనం ఉన్నామో, ఆ సమయంలో ఆ కఠినమైన పరిస్థితి భరించుకుంటే దాని యొక్క ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో నిజం చెప్పకండి, అబద్ధం అస్సలు ఆడకండి. ఈ 2 సూత్రాలు పాటిద్దామా? ఓకే.